హాయ్, ఐఎమ్ డాక్టర్ పూర్ణిమ దుర్గా, ఫర్టిలిటీ కన్సల్టెంట్. చాలామంది ఫిమేల్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది అన్నారు డాక్టరు అని మనకి అంటూ ఉంటారు. అసలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి అంటే అసలు మనం ఫస్ట్ థింగ్ థైరాయిడ్. చాలామందికి థైరాయిడ్ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది ఇన్ఫర్టిలిటీలో. అది ఫిమేల్స్లోను మేల్స్లోను. అంటే నేను ఇప్పుడు ఫిమేల్స్తో పాటు మేల్స్కి కూడా థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయిపోయింది. ఎందుకు థైరాయిడ్ హార్మోన్ వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది అంటే థైరాయిడ్ హార్మోను మనకి బ్రెయిన్లోంచి ఎక్కడైతే మనకి అండం తయారవడానికి హార్మోన్స్ సెక్రీట్ అవుతాయో అది కూడా క్లోజ్లీ రిలేటెడ్ అక్కడ ఆ ఏరియాకి. సో ఎనీ డిస్టర్బెన్స్ ఇన్ థైరాయిడ్ అంటే థైరాయిడ్ అనేది మనం ఎలా గుర్తిస్తాము? బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఇంకోటి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటాయి. హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ తక్కువ ఉన్న వాళ్ళలో లావుగా ఉంటారు, వాళ్ళు లావుగా ఉండి పీరియడ్స్ రెగ్యులర్ రాకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. హైపర్ థైరాయిడ్ అంటే వాళ్ళు చాలా సన్నగా ఉండి వాళ్ళలో కొంచెం కళ్ళు కొంచెం గాయిటర్ అంటాము. అలా సిమ్టమ్స్ బట్టి మనకి థైరాయిడ్ని మనం గుర్తించవచ్చు. సిమ్టమ్స్తో పాటు బ్లడ్ టెస్ట్ కూడా చేస్తే థైరాయిడ్ హార్మోన్ ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉందా, సో హైపోథైరాయిడిజమా అది హైపర్ థైరాయిడిజమా? మోస్ట్ కామన్గా ఎక్కువ హైపోథైరాయిడిజం 90% అయితే థైరాయిడ్ డెఫిషియన్సీయే మనం చూస్తాము. ఎక్కువ హైపోథైరాయిడిజమే ఇన్ఫర్టిలిటీని ఎక్కువ కాజ్ చేస్తుంటుంది. దానివల్ల ఎగ్ రిలీజ్ అనేది కరెక్ట్గా ఉండదు. సో చాలామందికి థైరాయిడ్ కరెక్ట్ చేస్తేనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొక హార్మోన్ ప్రొలాక్టిన్ అని అంటాము. ప్రొలాక్టిన్ థైరాయిడ్ ఆల్మోస్ట్ సేమ్ టైప్ ఆఫ్ హార్మోన్స్. ప్రొలాక్టిన్ అనే హార్మోన్ వల్ల కూడా ఎగ్ రిలీజ్ అనేది కరెక్ట్గా ఉండదు. అది ట్రీట్మెంట్ చేసినా అది కరెక్ట్ చేసినా కానీ ఎగ్ రిలీజ్ కరెక్ట్గా ఉండి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మోస్ట్ కామన్ మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే పీసీఓడి. ఏమవుతుంది పీసీఓడిలో? మళ్ళీ మేల్ హార్మోన్స్ అనేవి పెరిగి ఫిమేల్ హార్మోన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అందుకని వాళ్ళకి ఎగ్ రిలీజ్ కరెక్ట్గా అవ్వదు. హెయిర్ గ్రోత్, ఎక్సెస్ హెయిర్ గ్రోత్, వెయిట్ గెయిన్, ఒబిసిటీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో హార్మోనల్ దీనివల్ల కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మళ్ళీ పీరియడ్స్ హెవీ కూడా అవ్వచ్చు. చాలామంది పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గురించి మాట్లాడతాం, బట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంతమంది కంటిన్యూస్ బ్లీడ్ అవ్వడము 10 రోజులు 15 రోజులు. సో హార్మోనల్ డెఫిషియన్సీ వల్ల, సిస్ట్లు వల్ల, హార్మోన్ ప్రాబ్లం వల్ల నీటి బుడగలు అనేవి ఫామ్ అవుతాయి. వాటిని సిస్ట్ అంటాం మనం. సో సిస్ట్ల వల్ల కూడా ఈ బ్లీడింగ్ అనేవి 10 days 15 days అలా కంటిన్యూస్గా అవ్వడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో హార్మోన్స్ వన్స్ అంటే మనకు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే 2 హార్మోన్స్ ఉంటాయి. ఈ సిస్ట్ల వల్ల ఈ హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతాయి. సో వీటిని కరెక్ట్ చేసిన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అయ్యి పీరియడ్స్ రెగ్యులర్ అయ్యి ఎగ్ రిలీజ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే హార్మోన్స్ అన్నీ తగ్గిపోవచ్చు కూడా. అంటే మెనోపాజ్ అంటే అండాలన్నీ తగ్గిపోయి మనకి హార్మోన్స్ అనేవి ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ ఇలాంటి హార్మోన్స్ అన్నీ పెరగడం వల్ల మెనోపాజ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ యంగ్ ఏజ్లో అవ్వచ్చు, ఓల్డ్ ఏజ్లో అవ్వచ్చు. 35 years వాళ్ళకి ఎక్కువ ప్లస్ వాళ్ళకి ఉంటే మనం అర్లీగా మెనోపాజ్ వస్తుంది అనుకోవాలి. థైరాయిడ్ వల్ల అవ్వచ్చు, ప్రొలాక్టిన్ అనే హార్మోన్ వల్ల అవ్వచ్చు. సో ఇలా రకరకాల కారణాలు ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి చాలా ఈజీ ట్రీట్మెంట్. వాళ్ళకి ఎక్కడైతే డెఫిషియన్సీ ఉందో అది కరెక్ట్ చేస్తే పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా పెరుగుతాయి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.